అందరికీ నమస్కారము. ఇప్పటి కాలం ఎలా బ్రతుకుతున్నారు? ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి? ఎలా ఉండాలి? ఉన్న కొద్ది జీవితాన్ని ఏ విధంగా చక్కగా గడపాలి? అనే అంశానికి సంబంధించి ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను మీ అందరి కోసము. అందరికి ఒక పెద్ద ఐ ఓపెనర్. డెఫినెట్లీ ఇట్ విల్ మేక్స్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్ సెట్. సరే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక, లక్ష్మీపతి అనే వ్యక్తి నిరాడంబరంగా నార్మల్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకసారి సిటీలో అలా వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒక మంచి భవనం కనిపించింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ బిల్డింగ్. చూడంగానే ఎవరు ఈ ఓనరు, అసలు ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఈ బిల్డింగ్ని కట్టాడు అతను, నాకు కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. అదే సహజం అందరికీ. సో అనుకున్నదే తడవు, ఒక అంబిషన్ పెట్టేసుకున్నాడు మనసులో. ఇట్ వాజ్ జస్ట్ 30 years, ఒక 30 సంవత్సరాల వ్యక్తి. ఇక వెంటనే అనుకుని నేను ఇంకా సంపాదించాలి, ఆ బిల్డింగ్ కట్టాలి అలాంటిది అనేసి సంపాదనలు ఎలా పడిపోయాడంటే, ఒక్క బిల్డింగ్ అంటే 4 బిల్డింగ్లు కట్టుకున్నాడు. అలాంటివి మంచి మంచి భవంతులు కట్టుకున్నాడు. తర్వాత అనిపించింది ఇవన్నీ అవుట్స్కట్స్లు ఉన్నాయి, నేను మధ్య సిటీలో వెళ్ళి ఒక మంచి ఇంద్రభవనం, మంచి ప్యాలెస్ హౌస్ కట్టుకోవాలి అనిపించింది. మళ్ళా స్ట్రగుల్ మొదలెట్టాడు. దానికోసం ఇంకా చాలా కావాలి కదా, నగరం నడిబొడ్డులో అంటే. సో ఇంకా స్ట్రగుల్, కష్టపడ్డాడు, మొత్తానికి అది కూడా సాధించాడు. ఇక నగరం మధ్యలో చాలా పెద్ద ఇంద్రభవంతి కట్టుకున్నాడు. ఒక మంచి ప్యాలెస్ హౌస్ కట్టుకుని దానికి చాలా మందిని ఇనాగ్రేషన్ పిలిచాడు. పెద్ద పెద్ద వాళ్ళు, ఆ సమాజంలో, ఆ సొసైటీలో ఉన్న సెలబ్రిటీస్, హీరోయిన్స్, పొలిటికల్ లీడర్స్, ఒక్కరా ఇద్దరా, ఎవరిని వదలకుండా అందరినీ పిలిచి మంచి పండుగ చేసుకున్నాడు. మంచి పార్టీ ఇచ్చాడు. పార్టీ అంతా సాయంత్రం 7:30, 8 గంటలకు అట్లా అందరూ వెళ్ళిపోయారు. పార్టీ అంతా అయిపోయింది. పొద్దున్న నుంచి ఇక జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, ఇక తిన్నట్టే అట్లా సాగుతూ ఉండి 7:30, 8 అట్లా అందరూ వెళ్ళిపోయారు. ఇక భవంతిలో తనొక్కడే మిగిలిపోయాడు. అప్పుడు అనిపించింది, అమ్మయ్యా, నా యొక్క కళ నిజమైంది. ఇక కొంతసేపు పడుకుని మంచి కునుకు తీస్తాను అని చెప్పేసి అతను మంచం మీదకి వెళ్ళి అలా నడుం వాల్చి అలా కళ్ళు మూసుకున్న వెంటనే అతని చెవులో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. నేను పోతున్నా అని చెప్పేసి ఎవరో చెవులో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. వెంటనే అతను కళ్ళు తెరిస్తే ఏం కనపడట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. అప్పుడు అనుకున్నాడు, అర్రే ఆత్మ వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి అనేసి వెంటనే టెన్షన్ తోటి అతను చెమటలు పట్టేసి ఇక వెంటనే ఆత్మతో మాట్లాడడం మొదలెట్టాడు. అరే, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నేను నీకోసమే కదా ఇంత పెద్ద ఇంద్రభవంతి లాంటి ఒక ప్యాలెస్ హౌస్ని కట్టాను, నిన్ను సుఖంగా ఉంచడానికి కదా. నీకోసమే అన్ని, నా సర్వ సుఖాలు, నా కష్టాలన్నీ నీకోసమే. ఇంత కష్టపడి నేను కట్టాక నువ్వు పోతా అంటే ఎట్లా చెప్పు? నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, ఎంజాయ్ చెయ్యి, కొద్ది కాలం ఎంజాయ్ చేయి అంటాడు. అప్పుడు ఆత్మ మాట్లాడడం మొదలెడుతుంది. ఎంజాయా? ఏం ఎంజాయ్ చేయమంటావు? నీకు ఎన్ని జబ్బులు ఉన్నాయి నీకు తెలుసా? నువ్వు డయాబెటిక్ లాస్ట్ స్టేజ్లో ఉన్నావు, అండ్ హై బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అల్సర్ ఉంది, నీ మొత్తం బాడీకి రిపేర్ కావాలి ఇప్పుడు. ఇంక ఎంజాయ్ చేసేది ఏంటి? అండ్ ఎంత కష్టపడ్డాం తెలుసా, నీ బాడీ తోటి నేను ఇద్దరం కలిసి ఎంత కష్టపడ్డామో. ఆయాసం వస్తూ ఉంటుంది నీకు, నడవలేవు సరిగ్గా, ఎంతో కష్టపడి బతుకుతున్నావు నువ్వు. అసలు నీకు ఇన్ఫ్యాక్ట్ ఒక డబ్బు జబ్బు పట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డబ్బు జబ్బుతోటి అన్నీ మర్చిపోయావు. నాకెప్పుడన్నా రెస్ట్ ఇచ్చావా? నన్ను ఎప్పుడన్నా పడుకోనిచ్చావా? ఆత్మని ఎప్పుడు సతాయించడం, ఇటు పరిగెత్తిచ్చి అటు పరిగెత్తిచ్చి, తిండి తిప్పలు ఏది పడితే అది తినడము. ఇట్లా మీ శరీరం అంతా ఖరాబ్ అయిపోయింది. ఎట్లా ఉండని నీ బాడీలో. ఇక మనసు చూస్తే లోపలన్నీ కుళ్ళు, కుట్రలు అండ్ పాలిటిక్స్, అండ్ వీళ్ళని చంప, వాళ్ళని కొట్ట, వీళ్ళని మోసం చేయ, అట్లా ఇట్లా చేసి నువ్వు ఇంత పెద్దవాడివి అయ్యావు, ఇంత సంపాదించావు. కానీ మనసుకి ఎప్పుడన్నా శాంతినిచ్చావా? శరీరం లేదు, మనస్సు లేదు, రెండు చాలా వర్స్ట్గా ఉన్నాయి నీ దగ్గర. సో నేనైతే నీ దగ్గర ఉండలేను, ఐఎమ్ గోయింగ్, నేనైతే వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయింది. స్టోరీ ఇక్కడితో అయిపోయింది. మనం నేర్చుకోవాల్సింది ఇక్కడే మొదలవుతుంది. ఇట్లా చాలామంది డబ్బు వ్యామోహంలో పడిపోయి ఇంద్రభవంతులని, ఇదని అదని అన్నీ కట్టుకుంటాడు. ఈ లక్ష్మీపతిని చూడండి, ఒక 50 సంవత్సరాలు దాటినాయి, 30 సంవత్సరాల నుంచి మొదలు పెడతావు, 20 సంవత్సరాలు కష్టపడి
ఒక 20 సంవత్సరాలు అంత పెద్ద పెద్ద భవంతులు అన్నీ కట్టేసుకున్నాడు. కానీ అనుభవించే టైంకి బాడీ సహకరించట్లేదు. శరీరం సహకరించట్లేదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. డబ్బు మనిషికి అవసరమే. అవసరం ఎట్లా బతుకుతున్నారంటే ఇవాళ రేపు కాలంలో టెన్షన్స్ ఎక్కువ. ఫ్యూచర్ గురించి, మన ఫ్యూచర్ ఏమవుతుందో దానికోసం ఇది సంపాదించాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, దాని గురించి బెంగ ఎక్కువ పెట్టుకొని ప్రజెంట్ని మర్చిపోయి, శరీరాన్ని మర్చిపోయి, ఏం ఆహారం తింటున్నాము, ఏం చేస్తున్నాము, అసలు ఎట్లా బతుకుతున్నాము అంతా మర్చిపోయాడు. కేవలం డబ్బు డబ్బు ఈ డబ్బు జబ్బుతోటే జీవితం అంతా గడిచిపోతుంది. చివరికి డబ్బు బాగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చినాక ఏమవుతుంది తెలుసా? ఆ డబ్బుతోనే బాడీని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వేం ఎంజాయ్ చేస్తావు ఇంకా? సో కాబట్టి తప్పకుండా ఈ ఐ ఓపెనర్ కథని కొంచెం మనసులోకి తీసుకుని డబ్బు సంపాదించండి. ఎంత సంపాదించాలో అంత సంపాదించండి. అట్ ద సేమ్ టైం డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. మీ యొక్క రిలేషన్స్, మీ యొక్క ఎంజాయ్మెంట్, మీ యొక్క హెల్త్ ఇవేవి పణంగా పెట్టి మాత్రం డబ్బు సంపాదించకండి. రేపొద్దున ఇవేమి రావు మన వెంబడి. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, కోటీశ్వరుడు, బిలియనియర్, ఎంత డబ్బులున్నా కానీ రేపొద్దున ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవ్వరూ కాపాడలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని నువ్వు ఉన్న ఈ కొద్ది కాలం సంపాదించి ప్రజెంట్లో బతకడానికి ఎక్కువగా ప్రయాసం చేయండి. ప్రజెంట్లో బతుకుతూ ఉన్న చిన్న జీవితాన్ని చాలా చక్కగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. నువ్వు ఎంత బతికావు అన్నది అనవసరం. ఎంత చక్కగా బతికావు ఉన్న కొద్ది కాలమైనా, ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎంత చక్కగా బతికావు అది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని డబ్బు జబ్బుని ఎక్కువగా ఎక్కించుకోకండి. డబ్బు మన చేతుల్లో ఉండాల, మనం డబ్బు చేతుల్లో ఉండకూడదు. అది మనల్ని ఆడించకూడదు. అర్థమైందా? జీవితంలో బాగా పనికొస్తుంది ప్రిన్సిపల్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలేషన్స్ అండ్ చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. అండ్ ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.